కరెక్ట్గా సంక్రాంతి 8 days హాలిడేస్. డే 1 సి లాంగ్వేజ్ చేస్తాను, డే 2 మ్యాథ్స్ చేస్తాను, డే 3 మళ్ళీ సి లాంగ్వేజ్ చేస్తాను, డే 4 మళ్ళీ మ్యాథ్స్ చేస్తాను. ఆ తర్వాత ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ చూసుకుంటున్నాను. ఈ 8 రోజులు మాత్రం ఎలాగైనా గట్టిగా చదవాలి. ఈసారి ఎలాగైనా యూనివర్సిటీ టాప్ కొట్టాలి. చాచా, నేను ఏదో అనుకుంటే ఏదో అయింది కదా. రోజుకో సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటే రోజుకో సినిమా చూశాను నేను. ఎలాగైతే కష్టం అయినా పర్వాలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఈజ్ ద ప్రజెంట్, పాస్ట్ ఈజ్ ద పాస్ట్, ఫ్యూచర్ ఈజ్ ద ఫ్యూచర్. సో మనం నేను ఏం చేసాం అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏం చేయగలమన్నది ముఖ్యం. పర్లేదు, ఈ ఒక్క రాత్రి చాలు ఎలాగైనా రేపు ఎగ్జామ్ రాయడానికి. సో అవును, రేపు ఏ ఎగ్జామ్ అది తెలియదు కదా. శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్చేంద్రియ గరుడిస్తతి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంక్లూడ్ స్టూడియో ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, తర్వాత నాకు ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఓకే, కంట్రోల్. 8 రోజులు సినిమాలు ఎక్కువ చూసాం కదా, అందుకే పాటలు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, రిలాక్స్, ఫోకస్. ఆగు, నాకు ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అరే, రేపు ఈ ఎగ్జామ్ పెట్టుకున్నాను, ఒక రాత్రి ఉంది, అయినా సరే ఇవన్నీ సినిమా పాటలు గుర్తొస్తున్నాయి నాకు. అసలు అవట్లే. చదువుదామంటే సినిమా పాటలు గుర్తొస్తున్నాయి, లేకపోతే రీల్స్ గుర్తొస్తున్నాయి. అసలు ఏంటి అర్థం కావట్లే. యూనివర్సిటీ టాప్ కొడదాం అనుకున్నా, కానీ సరేలే, ఈ ఒక్కసారికి అలా పాస్ అయిపోతాం. సి లాంగ్వేజ్ ఎలాగోలా పాస్ అయిపోతాం, ఎందుకంటే మనం సిఎస్సి స్టూడెంట్ కాబట్టి అప్పుడప్పుడు కోడింగ్ చేసాం. సో అలాగైపోద్ది, ఒకసారికి ఎలాగోలా పాస్ అయిపోతాం. సో రేపు ఎగ్జామ్ ఎలాగోలా రాసేద్దాం. సో ఇప్పుడు పడుకుని పోదాం. ఏదో ఒక సోది రాస్తే పేపర్కి 1 మార్క్ వేస్తాం, పాస్ అవుతాం. లేకపోతే మళ్ళీ సప్లై రాసుకోవడం.